జనసేన ఎమ్మెల్యే శ్రీధర్ కు సంబంధించిన వివాదాన్ని తాను సమర్థించనని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఇది ఇద్దరు వ్యక్తుల వ్యక్తిగత అంశమని పేర్కొన్నారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే విచారణ కమిటీని నియమించారని పేర్కొన్నారు. వైసీపీ ఈ అంశాన్ని భూతద్దంలో చూపించడం హాస్యాస్పదమని ఆయన వ్యాఖ్యానించారు. బాలల ప్రపంచ తెలుగు మహాసభలు ఏడాది డిసెంబర్ 5, 6 తేదీలలో ఒంగోలులోని నెక్స్ట్ జెన్ పాఠశాలను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తప్పు చేసిన వాళ్ళని వదిలేయండి, రప్పారప్ప అన్న వాళ్ళని వదిలేయండి, తలలు ఎగరేసి నరుకుతామనే వాళ్ళని ఉపేక్షించాలనేలా జగన్ మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. వ్యక్తిగత విషయాలను కూటమి ప్రభుత్వానికి రుద్దే ప్రయత్నం వైసీపీ చేస్తోందన్నారు. జగన్ మాటలు చూసి ఆయన అవగాహన రాహిత్యంపై నవ్వొస్తోందని సెటైర్లు వేశారు. సొంత బాబాయికి గొడ్డలి పోటు వేసి గుండెపోటుగా నమ్మించాలని చూశారని, సొంత చెల్లెల మీద తండ్రిని చంపిన కేసు మోపేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంపై గౌరవం ఉంటే జగన్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని సూచించారు. వారానికి ఒకరోజు విజిటర్ పొలిటీషియన్లా జగన్ ఏపీకి వచ్చిపోతున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. అనేక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. మొన్ననే జరిగినటువంటి తెలుగు మహాసభలలో వెంకయ్య నాయుడు గారు, అలాగే సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ గారు, అలాగే ఈ ప్రకాశం జిల్లా బిడ్డ అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అమెరికాలో ఉన్నారు. అలెక్స్ హేలీ, కింతా కుంతే ఫ్యామిలీ, మనమందరం భాష అనేది మనకు ఉనికి. ఇక్కడ చాలా మంది పిల్లలు మీకోసమే ఇవి చేశాం. వేరు వేరు వస్త్రాలు ధరిస్తే ఒకడు పంజాబీ వాడు అనుకోవచ్చు, ఇంకోటి తమిళ వాడు అనుకోవచ్చు, కానీ మన భాష మన ఉనికి. మనం ఏ భాష సమర్థించను కానీ అది ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధించిన విషయం. అయితే దీంట్లో వాస్తవం ఎంత, ఎవరి వాదనలో నిజాయితీ ఉందనే విషయం విచారణలో ఖచ్చితంగా బయటకు వస్తుంది. దానికి అనుగుణంగానే జనసేన అధినేత దీనికి విచారణకు ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. అయితే దీని ప్రతిపక్షం ఏదో భూతద్దంలో చూపిస్తూ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన వ్యక్తిగత విషయాన్ని అదేదో కూటమి ప్రభుత్వానికి రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదే కూటమి ప్రభుత్వం అంతా దీని వెనకాల భాగస్వామ్యం ఉంది, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి కుట్రబన్ని ఈ రకంగా చేస్తున్నారు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం చూస్తుంటే ఆయన అవగాహన రాహిత్యానికి నవ్వు వస్తోంది. అదేమన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఇది పెద్ద మహాపాపంలా కనిపిస్తోంది. కానీ సొంత బాబాయిని గొడ్డలి పోటేసి గుండె పోటుగా చిత్రీకరించినప్పుడు, ప్రజలను నమ్మించాలని చూసినప్పుడు అది ఆయనకి పాపంలాగా కనిపించలేదు. సొంత బాబాయి చెల్లెల మీదే ఈ హత్య, అంటే హతుడు ఎవరు ఉన్నారో హతుడి కుమార్తె మీదే తండ్రిని చంపిన నేరం మోపాలని చూసినప్పుడు ఆయనకు పాపం అనిపించలేదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి లక్షల ఎకరాల ప్రభుత్వ భూముల్ని కానీ, అటవీ భూముల్ని కానీ, వివాదాస్పదమైన ప్రైవేట్ భూములను కానీ ముందుగానే గుర్తించి దానికి తనకు అనుకూలంగా పనిచేసే రిటైర్డ్ అధికారులను నియమించి ఆస్తుల్ని కొట్టేయాలని చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అది పాపంలాగా కనిపించలేదు. తన సొంత ఖజానా నింపుకోవడం కోసం ఒక నాణ్యత లేని మద్యాన్ని తయారు చేసి సొంత బ్రాండ్లను పెట్టి, సొంత డిస్టిలరీలను పెట్టి లక్షల కోట్ల వ్యాపారం చేసి ఆ నాణ్యత లేని మద్యం తాగిన కారణంగా అనేక మంది అసూలు బాపిన విషయం కానీ, వేల మంది ఇవాళ కాలేయ వ్యాధితో, కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న విషయం కానీ ఆయనకు మహాపాపంగా కనిపించట్లేదు. అటువంటి పనులు చేస్తే తప్పు లేదు, కానీ ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదైనా జరిగితే దాన్ని మహాపాపంలాగా చూపి దానికోసం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రజల సమస్యల మీద ఎక్కడన్నా ఏ రోజన్నా బయటకు వస్తున్నారా, ప్రజా సమస్యల మీద గలం విప్పుతున్నారా, అసెంబ్లీకి వచ్చి రాష్ట్రంలో ఉంటున్న విషయాల మీద మాట్లాడుతున్నారా, లేదా ఏదైనా అధికార పక్షంలో ఏదైనా తప్పు జరిగి ఉంటే దాన్ని లేవనెత్తుతున్నారా, ఈ పనులు చేయకుండా బాధ్యతలను పూర్తిగా విస్మరించి ఇటువంటి అసత్య ప్రచారాలు చేసుకుంటూ